నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. చిల్లంగి నెపంతో వ్యక్తి హత్య. మృతదేహాన్ని తగలపెట్టిన వైనం. పార్వతీపురం మండలం డోకిసీల పంచాయతీ వెలగవలస గ్రామంలో దారుణం. గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ మూఢనమ్మకం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పార్వతీపురం మండలం డోకిసీల పంచాయతీ వెలగవలసలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. చిల్లంగి ఉందన్న నెపంతో తాగంగి రమేష్ ను గ్రామస్తులంతా కలిసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఈ క్రమంలో అతడు మృతి చెందాడు. దీంతో విషయం బయటకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశారు. ఇంతలో సమాచారం తెలుసుకున్న పార్వతీపురం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రమేష్ కు భార్య, పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళ తమ్ముని తీసుకొని వెళ్ళారు, కొందరు ఊర్లో గ్రామస్తులు తీసుకొని వెళ్ళి కొట్టారు అన్న ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన తర్వాత ఎస్ఐ అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు. దాని తర్వాత ఈ కంప్లైంట్ ఫ్యామిలీ ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది నిన్న నైట్ 11 o'clock. అందులో వాళ్ళ తమ్ముడు ఇచ్చారు కంప్లైంట్. తాడంగి శ్రీధర్ అనే అతని అన్నయ్య తాడంగి రమేష్ అనే అతన్ని ఊర్లో కొందరు వ్యక్తులు ఇతనికి చెల్లంగి చేస్తున్నాడు, చేతపడి చేస్తున్నాడు అన్న ఒక అపోహలో అతన్ని తీసుకొని వెళ్ళారు. అతని కొట్టి తర్వాత 20 మంది ఎంతమంది అన్నది ఇంకా మేము నెంబర్ ఎగ్జాక్ట్లీ తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు నైట్ ఇతని కొట్టి తీసుకొని వెళ్ళి శ్మశానంలో కాల్చడానికి ట్రై చేశారు. అందులో కాల్చారు కూడా. ఆల్మోస్ట్ బాడీ అంతా కూడా 80% బర్న్స్ అయ్యాయి. పోలీస్ రీచ్ అయ్యేసరికి కూడా 80% బర్న్స్తో ఉన్న బాడీయే మాకు బయటపడ్డది. ఆ తర్వాత బాడీని పోస్ట్మార్టంకి, ఇన్క్వెస్ట్కి పంపడం జరిగింది. ప్రస్తుతానికి మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 90/2026 అండర్ సెక్షన్ 103 Clause 2 మర్డర్ సెక్షన్స్, అలాగే ఈ రిస్ట్రెయింట్, ఇవన్నీ ఒక కేసు రిజిస్టర్ చేశాము. అలాగే కొందరు అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ తాడంగి తిరుపతి, శ్రీధరపు సూరన్న, తాడంగి సింగూరు, తాడంగి కృష్ణ, కట్రక చిన్నప్ప, కొండ్రగిరి చిన్నప్ప, మిల్లిక వీరయ్య, మిల్లిక వెంకయ్య, కట్రగ సంగయ్య, తాడంగి ప్రకాష్, అలా ఒక 16 మందిని ఐడెంటిఫై చేసామండి. వీళ్ళ రోల్ ఏంటి అన్నది మేము క్లారిఫై చేసుకున్నాము. చేసిన తర్వాతనే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో విషయం అంటే, ఆల్రెడీ ప్రెస్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీ తీసుకొని అందరికీ చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈ చేతబడి అన్నది మోడర్న్ ఏజ్లో అఫ్కోర్స్ అందరూ టెలిఫోన్ అన్నీ కూడా మారిపోయాయి. మనం అందరం మొబైల్ నెట్వర్క్ స్పీడ్ కూడా పెరిగిపోయింది, కనెక్టివిటీ ఉంటుంది, చాలా విషయాలు ముందరికి వెళ్ళిపోతున్నాము. కానీ ఇంకా 2026 ఈ ఏజ్లో కూడా ఇలాంటి చేతబడి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ విషయం అందరికీ తెలియాల్సిందే. ఎస్పెషల్లీ ప్రెస్ మీరు చేసేవన్నీ